దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 8th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? యెషయా గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 32 and verse 1. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఎలుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి న్యాయము చాలా జాగ్రత్తగా గమనించాలి. నీతి న్యాయము, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన, అధికారి న్యాయంను బట్టి ఏలుదురు. న్యాయం లేకపోతే అధికారి ఏలలేడు. నీతి లేకుండా రాజు పరిపాలించలేడు. మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహం అని పిలుచుకున్నాడు. వీఆర్ కింగ్స్ అండ్ ప్రీస్. కనుక మనము రాజ్య పరిపాలన, మనం ఉన్న పరిస్థితుల్లో మనము పరిపాలన చేయాలంటే మనలో నీతి కనపడాలి. జాగ్రత్తగా గమనించండి. మనము అధికారమును చలాయించాలంటే మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. రాజులైన యాజక సమూహం అన్నాడు. అధికారము చేయుటకు ఏమి కావాలి తెలుసండి? న్యాయమును బట్టి న్యాయము కావాలి. అందుకే దేవుడు అంటాడు, నీతి న్యాయములు నీ సింహాసన ఆధారమై ఉన్నవి. నీతి న్యాయములు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. నీతి మరియు న్యాయము. నీతి న్యాయములు నువ్వు నడచాలని దేవుడు కోరుతున్నాడు. భావి కాలములో ఆయన రాజ్యంలో, లేక ఈ ప్రస్తుతము ఆయన రాజ్యంలో మనము నీతి న్యాయముల ద్వారానే ఏలగలము, పరిపాలించగలము. చాలామంది ఈ వాగ్దానాన్ని పొందుకుంటారు. మనము దేవుడు ఆదాముకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు, సమస్తము లోపర్చుకునండి, హ్యావ్ డామినేట్ ఎవ్రీథింగ్. ఎస్, ఐ అగ్రీ విత్ ఇట్. ఈ డామినేట్ చేయాలంటే మనము ఏలాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీతి న్యాయములు మనకు ఆధారమై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీతి న్యాయము ఇది లేకపోతే ఆదాము ఫెయిల్ అయినట్టు మనం కూడా ఫెయిల్ అవుతాము. మన పితృడైన ఆదాము పడిపోయినట్టు మనం కూడా పడిపోతాం. నీతి న్యాయము చాలా ముఖ్యము అన్ని విషయాల్లో. నువ్వు ఏ స్థితిలో నీ జీవితం ఉన్నా నీతి కనపడాలి, న్యాయము కనపడాలి. అన్యాయము కనపడకూడదు. అన్యాయపు మాటలు, అన్యాయపు తీర్పులు కనపడకూడదు. దేవునికి స్తోత్రం. యూ విల్ ఫాల్ లైక్ హౌ ఆడమ్ ఫెల్. ఆదాము ఎలా పడిపోయారో ఆ విధంగా పడిపోతావు. నీకు పలుకుబడి ఉందని, లేక నీకు ఆస్తి ఉందని, నీకు అధికారం ఉందని, నీకు హోదా ఉందని, నీకు నచ్చినట్టు నువ్వు నీతిని, నీకు నచ్చినట్టు న్యాయమును కాదు నువ్వు చేసేది. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయమునే నువ్వు కనపరచాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Behold, a king shall reign in righteousness, and princes shall rule in judgment. Righteousness and in judgments. Very, very important word. Righteousness and justice. Another translation. Righteousness and justice is the main thing a Christian should have to overcome everything in life, to dominate every situation in life, టు విన్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. జీవితంలో ప్రతి పరిస్థితిని నువ్వు అధిగమించాలి. ప్రతికూల పరిస్థితిని నువ్వు త్రొక్కాలంటే నీతి న్యాయములు నీకు ఆధారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు రక్తము చేత మనం ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డామండి. ఆ నీతి ఫలమును ఫలించుచున్నామా? మనం అనుకుంటే సరిపోదు. నేను నీతిమంతుని, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటే సరిపోదు. నీతి ఫలమును కనపరచాలి. ఎప్పుడు నీతి ఫలమును కనపరచగలవు? నీ పరిపాలనలో, నీ బిహేవియర్లో, నీ మాటల్లో నీతిని నువ్వు పరిపాలన కనపరచాలి. లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నిస్సందేహంగా చెప్పగలను నేను, మన పితరుడైన ఆదాము పడిపోయినట్టు నీవు కూడా పడిపోతావు. Is there righteousness? Is there justice in your behavior? Is there righteousness and justice in whatever you're doing in your family, in your profession? నీ కుటుంబంలో, నీ పనిచేసిన స్థలంలో నీవు నీతిని, న్యాయాన్ని కనపరిచే వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావా? అయినట్లయితే నువ్వు ఏలుదురు. మీరు
You will dominate. You will walk in the promise of God. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాములను తేలును తురుకును శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నీతి న్యాయము నువ్వు పాటిస్తే అవి నీకు ఏమీయూ చేయలే. యూ విల్ విన్ ఓవర్ దెమ్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిలదు. ఎప్పుడు నీతి న్యాయము నీ జీవితానికి నువ్వు ఆధారంగా చేసుకోవాలి. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 32 अध्याय और पहला वचन पढ़ रहे हैं. देखो, एक राजा धर्म से राज्य करेगा और राजकुमार न्याय से हुकूमत करेगा. धर्म और न्याय, ये दो चीज बहुत ही प्रमुख चीज है. हम मसीहा के द्वारा हम याजक हैं, हम राजवंशी याजक हैं. हम दो चीज हम में होना चाहिए, धर्म और न्याय. धर्म और न्याय ना होकर हम पालन नहीं कर सकते, परिस्थितियों को हम अपने वश में नहीं ला सकते, हम जीत नहीं सकते. దేవునికి కావాల్సింది నువ్వు ఏలాలని. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరిపాలించాలని పరిస్థితులన్నీ. నిన్ను కాదు పరిస్థితి పరిపాలించాలి. అనారోగ్యంను నీవు పరిపాలించాలి. అది నీకు లోపడాలి. నువ్వు ఏలాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నావు, దేవుడు నిన్ను ఆ పరిస్థితి మీద పాలన చేయమంటున్నాడు. రాజ్య పరిపాలన చేయ. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఆ పరిస్థితిని దేవుడు నిన్ను ఏలమంటున్నాడు. మీరు ఏలుతురు అంటున్నాడు. ఎప్పుడు తెలుసా? నీతి న్యాయము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, we don't change our thinking and our attitude, nothing will come in our support. ఏ ప్రార్థన మనకు సహాయపడలేదు, ఏ సంఘము ఏ కాపరి మనకు సహాయపడలేడు. దేవుడు ఉచితంగా మన నీతిమంతులుగా చేశాడు. ఏం చేయాలి ఇప్పుడు? నేను నీతిని ఫలించాలి, నీతి ఫలమును కనపరచాలి. I have to show forth the fruits of righteousness. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన వాడ, ఈరోజు నాయన ప్రతి ఒక్కరూ నీతి న్యాయములు ఆధారము చేసుకొని వారి జీవితంలో నాన్న ఏలుటకు, వారి జీవితంలో పాలన చేటుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఈరోజు నాయన వారి జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రం. బిజినెస్ నష్టంలో ఉన్నవారు బిజినెస్ లాభాలు నడిపించబడినందుకు స్తోత్రం. స్టూడెంట్స్గా ఉన్నవారు, చదువుకుంటున్నవారు, విదేశంలో చదువుకుంటున్నవారు, తండ్రి హాస్టల్స్ నుంచి చదువుకుంటున్నవారు, నాయన పబ్లిక్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నవారు, 10th స్టాండర్డ్ నాయన తండ్రి ఇంటర్మీడియట్ నాయన +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నవారు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి ఆస్వాదించిన నాయన. వారు కలిగిన ప్రతి భయం నుంచి విడిపించినందుకు స్తోత్రం నాయన. ప్రతి విషయంలో వారికి ఇచ్చిన నువ్వు సక్సెస్గా స్తోత్రం చరిస్తున్నాను ప్రభా. వారు పాలన చేస్తారు, వారు ఏలుతారు ప్రభా. వారి పరిస్థితిని మీకు స్తోత్రం చరిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన తండ్రి నీతి న్యాయంలో ఆధారము చేసుకొని పరిచయం చేటుకు సహాయం చేయండి నాయన. పాలించాలి ప్రభా, ఏలాలి ప్రభా నాయన. ప్రతి ఒక్కరూ పాలించాలి, ప్రతి ఒక్కరూ ఏలాలి ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవాపవాది క్రియలో లయపరచుకున్న స్తోత్రం చరిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడి బలపరిచి మీ చిత్తము నెరవేర్చబడుతుండగా మీ తోడును దయచేసి నడిపించి దేశాన్ని బలపరచినందుకు స్తోత్రములు చరిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. పాలించాలి, ఏలాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.